హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు లంచ్ టైంకి ఏమి తింటున్నానో చూస్తారా? రైట్, రాగి జావా, మిల్లెట్ రాగి జావా ఎంత టేస్టీగా ఉంటుందో బాబా బాబా, నాకు మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంటుంది. ఇది అలా తయారు చేస్తారు మా ఇంట్లో. వైట్ రైస్, చికెన్ కర్రీ, స్పైసీ చికెన్ కర్రీ ఎలా ఉంది? నోరు ఊరుతుంది కదా. మీరు కూడా తిన్నారా? తింటే ఏ కూరనో కామెంట్ పెట్టండి. ఓకే ఓకే రైట్. ముందు చికెన్ కర్రీ వేసుకుందాం. కాస్త ముందు రాగి జావ తాగదాం, బాగుంటుంది. ముందు రాగి జావ టేస్ట్ చూద్దామా? రైట్. రాగి జావా బాడీకి ఎంత చలవ చేస్తుందంటే మాటలు చెప్పలేను. అలా టేస్టీగా తయారు చేసుకోవాలి. మా ఇంట్లో భలే టేస్టీగా తయారు చేస్తారు. ఇప్పుడు ఆహాహా, చికెన్ కర్రీ మంచి ఆకలి ఉన్నా ఓ పట్టు పడతా. టేస్ట్ ఉందో చూద్దామా? ఆహా, అద్భుతం. ఈరోజు ఓన్లీ లెగ్ సైడ్ ముక్కలే కట్ చేసిన. అది ఎవరో కాదు, నేను మా పక్కింటి వాళ్ళు నాకు ఇచ్చారు. చికెన్ టేస్ట్ మంచి మనుషులు కాబట్టి వాళ్ళ కూరలు మనకి ఇస్తూ ఉంటారు. టేస్ట్ మాత్రం అద్భుతంగా చేశారు. వాళ్ళకి ప్రశంస. లెగ్ పీస్ది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. గ్రేవీ కానీ ఇంకా సూపర్గా ఉంటుంది. చెస్ట్ ప్రోటీను, లెగ్స్ టేస్ట్ రెండే. ఏది సపరేట్గా చెప్పండి. ఒకసారి అది, ఒకసారి ఇది కాదు. లెగ్ పీస్ మనం కాస్త టేస్ట్ ఎక్కువ. మీరు